చెప్పండి. మీ పేరు? వినోద్ రెడ్డి అండి. ఏం పోస్ట్ వచ్చింది మీకు? డిఎస్పీ సెలెక్ట్ అయ్యానండి. ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు పోస్ట్ కోసం? లాస్ట్ 2022 నుంచి ఫస్ట్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నాను అండి. దానికి ముందు నా జర్నీ యూపీఎస్సీలో 3 ఇయర్స్ చేశాను. 3 అటెంప్ట్స్ రాలేదు యూపీఎస్సీ. ఆ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడంతో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఎగ్జామ్ మెయిన్స్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ ప్రిలిమ్స్ అని మళ్ళీ అది క్యాన్సిల్ చేశారు. 23 అయిపోయిన తర్వాత 24లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. స్టిల్ ఫైన్, ఓపికతో ఇంకా లాంగ్ జర్నీ ఇంకా ఉంది అని చెప్పేసి పేషెన్స్తో మేము ముందుకెళ్ళాము. ప్రిలిమ్స్ అయిపోయింది, క్లియర్ అయింది. మెయిన్స్కి వచ్చాము, మెయిన్స్ రాసాము. మెయిన్స్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. పోస్ట్పోన్ చేయాలి, జీవో నెంబర్ 2955 అని చెప్పేసి చాలా గొడవలు జరిగాయి. అయినా కూడా ఎలాంటి డీవియేషన్ అవ్వకుండా అలాగే స్టడీగా కూర్చొని డెడికేషన్ పేషెన్స్తో కూర్చొని మేము ఆ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అది రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. మార్చ్ 31 రోజు జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది. నాకు 245 ర్యాంక్ వచ్చింది. ఈరోజు నాకు డిఎస్పీ పోస్ట్ సెలెక్ట్ అయ్యాను. కానీ దీనికి ముందు ఈ జరిగిన సిరీస్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఏవైతున్నాయో అవి కొంచెం బాధాకరమైనవి. బట్ స్టిల్ ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఎందుకంటే మాకు ఒకసారి అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నాం. ఈరోజు సీఎం చేతిలో, గౌరవనీయుల సీఎం గారి చేతిలో మేము అపాయింట్మెంట్ తీసుకోబోతున్నాం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ నుంచి వచ్చినందుకు, ఇంత హైయెస్ట్ కేటగిరీ పోస్ట్ కొట్టినందుకు మా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. ఈవెన్ దో ఆ బాధలు ఎన్నున్నా కూడా ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత మాకు అవన్నీ చాలా ఈజీ అయిపోయినాయి, ఏం తెలియకుండా అయిపోయింది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీజీపీఎస్సీ అండ్ గవర్నమెంట్. Subscribe us and press the bell icon for more interesting updates.